త్యాగం, సాధన ఆనాడు ఎలా ఉండిందంటే, ఎంత చేసినప్పటికీ పరీక్ష చేసేటువంటి దైవ బలం ఉంది, దైవశక్తి ఉంది, కానీ అనుగ్రహం సులభం కాదు. ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ఈశ్వరానుగ్రహం దానంతటి కలగవలసిందే తప్ప వీళ్ళ ప్రయత్నం చేత కానీ వీళ్ళ సమర్థత చేత కానీ అది అసాధ్యమే అనేటటువంటి విశ్వాసం అన్నాడు. అక్కడి నుంచి క్రమంగా మానవ జాతి యొక్క శక్తి, సామర్థ్యం, ఆయుర్దాయము, ఆరోగ్యము, బలము, మనోబలము, ఇంద్రియ బలము, తపోబలము, యోగ బలం ఇవన్నీ కూడా యుగం యుగం దాటుతూ ఉండగా బాగా క్షీణించి అది నేడు బహు అల్పమై బహు అశక్తమై ఉన్నది. నేటికి మానవ జాతి యొక్క స్వరూప స్వభావాలు ఎట్లా ఉన్నాయంటే, ఒక గంట 2 గడియలు కూడా ఎవరు ఏకాగ్రత తపస్సు మనస్సుతో చేయలేరు. ఒక ఆసన సిద్ధి లేదు, శరీరాన్ని ఇంద్రియములను నిగ్రహించలేరు. ఇట్లాంటి వాళ్ళకి ఆ కృతయుగ తపోబల యోగ బలములతో పోల్చేటట్టయితే వాళ్ళకే ఈశ్వరానుగ్రహం అసాధ్యమైతే, వేలాది సంవత్సరములు తపస్సు చేస్తే కానీ వాళ్ళకి జ్ఞానమోక్షములు లభించలేదు అనే కారణం ఆలోచించే మనతో ఆ స్థితిని మనం పోల్చుకుంటే మనకి 1000 జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఆ తాత్పర్యంలో ఏ జ్ఞానము, సిద్ధి, బుద్ధి మనకు వచ్చే అవకాశం లేదు. కానీ దైవ నిర్ణయం ఎట్లా ఉందంటే, వాళ్ళకి ఎంత సమర్థత ఉన్నదో ఆ సమర్థతకి మించిపోయిన పరీక్ష వాళ్ళకు ఉన్నది. నేటి కలి ప్రభావం వల్ల మనకు ఉండేటువంటి అసమర్థత ఎంత ఉందో, సమర్థత 1%, 99% అసమర్థత, ధర్మము 1%, 99% అధర్మము, జ్ఞానమేమో 1%, 99% ఏమో అధర్మము. ఈ ప్రకారంగా జీవించేటువంటి మనుషులకు సమర్థత ఎంత ఉందో తెలిసినటువంటి ఈశ్వరుడు అసమర్థతనే వాళ్ళ మీద అనుగ్రహానికి కారణంగా తీసుకున్నాడు. ఆ కాలం నాడు వాళ్ళ సమర్థతని కారణంగా తీసుకుని పరీక్ష చేశాడు, అసమర్థతని హేతువుగా తీసుకుని అనుగ్రహం పెంచుకున్నాడు. ఇది ఈశ్వరుడు యొక్క లీలా విలాసం. ఈ చమత్కారం బాగా అర్థం చేసుకునేటట్టయితే మనం చేయవలసినదంతా ఈశ్వరానుగ్రహం కొరకు తపోయోగ ధ్యాన నిష్ఠాదులతో నిమిత్తం కానటువంటి స్వకీయమైన అల్పత్వం యొక్క జ్ఞానాన్ని బాగా గుర్తు పెట్టుకుని ఆత్మ సమర్పణ ఏదైతే ఉన్నదో అది ఈశ్వరానుగ్రహానికి ఏతవుతోంది, కానీ మన సమర్థత కాదు. ఎంత అల్ప తపస్సు అయినప్పటికీ కూడా కృతయుగానికి అంటే దానికంటే కూడా సహస్రాధికంగా ఫలం ఇచ్చేటటువంటి యుగంగా దీన్ని పరమాత్మ స్వయంగా చెప్పాడు. ఈ కారణం చేత ఒక క్షణం మాత్రమే శివనామం జీవితానికి ఒక్కసారి మనస్ఫూర్తి చిత్తశుద్ధితో ఒక క్షణమే చెప్పగలిగిన వాడు 99 సంవత్సరముల 11 మాసముల 29 రోజులు జీవించి చేసినటువంటి సామాన్యమైనటువంటి అజ్ఞాన భూయిష్టమైన కర్మంతా కూడా ఒకనొక ప్రాతకాలం ముందు ఒకనొక సంధ్యా సమయంలో ఒక్క మాట శివనామం చెప్పితే అదంతా పరిహారం చేస్తాను, ఈ శివనామానికి ఫలం ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు ఈ వరం ఇచ్చినట్టు పురాణములు, సుధామిత మొదలైన అనేక శాస్త్ర ప్రమాణ గ్రంథములు ఈ కలియుగాన్ని గురించి చెప్తున్నాయి. ఈ పరిస్థితిలో జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ కృతయుగ కల్పంలో ఆ రామాదుల కంటే పూర్వం ఉన్నటువంటి ప్రజల మధ్యన మనం పుట్టి ఉంటే నేటి వరకు తపస్సు చేసిన సులభం అయి ఉండేది కాదు. ఈశ్వరానుగ్రహం అసాధారణమైనటువంటిది, సామాన్యుడికి ఎవరికి లభించేది కాదు. ఆ కారణం చేత లోకాన్ని పొందిన వాళ్ళు కూడా తపస్సు ఇంకా కొనసాగుతూనే ఉంది. చేసిన ముక్తి అనేటువంటిది ఎక్కడ కళ్ళ ముందర కనపడటం లేదు. పశుపక్షాదులు కూడా
కాళహస్తీశ్వర శతకంలో, కాళహస్తి మహాత్మ్యంలో మనం చెప్తూ ఉంటాం. అవే ప్రమాణ గ్రంథాలు మనకి. పశువుగా పక్షిగా ఉన్నప్పటికీ కూడా పంచాక్షరి నామం ఒక్క మాట చూపించి శరణు అని ఒక మాట అనంగానే ఈశ్వరానుగ్రహం వాటికి కలిగింది. పశుపక్షాదులకి మోక్షం కలిగినటువంటి యుగం ఏ తపస్సుల మీద ఆధారపడి ఉందని చెప్తాం. మోక్షం అవి చేసిన పూర్వపుణ్యం ఉండవచ్చు. అంటే ఇందులో ఒక ధర్మసూత్రం ఏంటంటే, ఒకడున్నాడు, చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సు అతడు ఇంకా చేద్దామని అనుకుంటున్నాడు. తన తపస్సు, తన సమర్థత చేతనే ఈశ్వరుడు ఎప్పుడో మెచ్చుకుంటాడనే భావం అతడు కలిగి ఉండవచ్చు. కాబట్టి ఈశ్వరుడు ఆ విషయాన్ని గుర్తించిన వాడై ఏ సమర్థత లేనటువంటి పక్షి వలె, పశువు వలె, క్రిమికీటకం వలె అతనికి జన్మ ఇచ్చి, నీకు అసమర్థత ఎంత పెరుగుతుందో నా అనుగ్రహం నీకు అంత పెరుగుతుందని చెప్పడానికి అతడు ఆ జీవితాలను, ఆ జన్మల్ని వాటికి ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. అది కలియుగంలో ఉండే రహస్యం. ఈశ్వరానుగ్రహం యొక్క పరిమాణం ఇంతని చెప్పడానికి లేదు.